వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు ఊరించే వంటలో ఎవరెవరు ఎలాంటి వంటలతో పోటీ పడుతున్నారో చూద్దామా? హాయ్, వెల్కమ్ టు ఊరించే వంట. ఈ రోజు హైదరాబాద్ లోని ఎస్ఆర్ఎల్ కాలనీలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ SMS చేశారండి. మరి నేను వీళ్ళ ఇంటికి వచ్చేసాను. ఇక్కడ అందరూ రెడీగా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళందరినీ పరిచయం చేసుకుందాం. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నామండి. మీ పేరు? చంద్రకళ. చంద్రకళ. హాయ్ చెప్పండి ఒకసారి. ఓకే, ఎవరు వచ్చారు మీకు సపోర్టర్ గా? మా సపోర్ట్గా మా ఆడపడుచు నాగమణి గారు. హాయ్ అండి, బాగున్నారా? మై నేమ్ ఇస్ నాగమణి. వెరీ గుడ్. ఒకసారి హాయ్ చెప్పండి అందరికి. హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఈటీవీ. ఓ థ్యాంక్ యూ అండి, చాలా హడావిడిగా వెల్కమ్ టు ఈటీవీ. ఓకే సరే, ఓకే మీ పేరండి? రాణి అండి. రాణి గారు, మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి. ఓకే, మరి మీకు ఎవరు వచ్చారు సపోర్టర్ గా? ఆడపడుచు నర్మద. మీరు ఆడపడుచునే తీసుకొచ్చారా? అవునండి. హాయ్ అండి నర్మద గారు, మీరు కూడా అలా హాయ్ చెప్పండి అందరికి. హాయ్. ఓకే, సో మొత్తానికి అందరి పరిచయాలు అయిపోయాయి కదా. మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉందన్నమాట ఈరోజు. ఓకేనా, చూద్దాం మరి ఇందులో ఉందో. ఓకే, మరి ఈరోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ అండి. ఓకేనా, సో కాకరకాయతో చక్కగా మంచి వెరైటీస్ చేయాలన్నమాట. ఓకే, సో మీరు ఫాస్ట్గా మీ ఇద్దరు కూడా మీ ఆడపడుచులతో మాట్లాడుకుని నాకు చెప్తే మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా, కానివ్వండి. ఓకేనండి, మరి ఈరోజు కాకరకాయతో ఎలాంటి గురించి వంటలు చేస్తారో చూద్దాం. రాణి గారు ఏం చేస్తారు? గుత్తి కాకరకాయ అండి. గుత్తి కాకరకాయ. ఓకే, మరి మీరు? కాకరకాయ ఫ్రై. కాకరకాయ ఫ్రై. ఫ్రై అంటే కామన్ గానే ఉంటుంది కదా? కామన్ గా ఉంటది. ఇందులో ఉల్లిపాయలు వెరైటీ ఉంటుంది. వెరైటీయా? అంటే ఫ్రై లో కొద్దిగా వెరైటీ ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటాం. ఇందులో ప్రాసెస్ అంతా చెప్పేయకండి. అంటే కొద్దిగా వెరైటీ ఫ్రై చేస్తారు అంతేనా? మీరేమో గుత్తి కాకరకాయ. ఓకే, ఫస్ట్ ఎవరు చేస్తారు ఇంతకి? తనా? ఎందుకు తనే? ఎందుకు మీరు ఎందుకు చేయాలి చెప్పండి. నేను చూస్తూ ఉంటాం, తను చేస్తూ ఉంటుంది. తర్వాత అయినా చేయాలిగా మీరు. ఫస్ట్ వాళ్ళు చేస్తే మేము చూస్తే తర్వాత వాళ్ళు చూసి కొంచెం ఇప్పుడు కొంచెం ఏమైనా టెన్షన్ గా ఉందా మీకు? ఏం లేదా? సరే, మీరంటే చేస్తారా ఫస్ట్? నేను ఓకేనండి. అదిగో నాగమణి గారు అసలు నాకు బాగా నచ్చేసారు. చాలా యాక్టివ్ గా ఉన్నారు. మీ అందరికంటే ఆవిడే చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, సో చేస్తారా ఫస్ట్ మీరు? చేస్తాను. ఓకేనండి, మరి ఫస్ట్ చంద్రకళ గారు వంట చేస్తారు. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాకరకాయ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన కాకరకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, పంచదార 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 3 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ స్టవ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. కాకరకాయ వేసి కొంచెం ఫ్రై కావాలి. కాకరకాయ బాగా చిన్నగా కట్ చేయాలి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది తినడానికి ముక్కలు అవపడలేదు అందులో. చేదుగా ఉంటుంది కదా, అంటే పెద్ద పెద్ద ముక్కలు అంటే ఎవరు తినలేరు. ఇది సన్నగా ఉంటే కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. మనకి చేదు కూడా ఏమనిపించదు. ఓకే, జనరల్ గా కాకరకాయ ఇప్పుడు ఫ్రై గానీ కూరలు గానీ ఏమైనా చేసేటప్పుడు దాని ముందు కొంచెం మజ్జిగలో నానబెట్టడమో అలా చేస్తారు. ఇది 5 మినిట్స్ వాటర్ లో కొంచెం ఉప్పు వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇది చెప్తున్నారు ఇప్పుడు, అందుకే నేను అలా మీరు అడగలేదు కదండి. మీరు అడిగితే నేను చెప్పాను. ఇది అందరికీ తెలుస్తుంది కదండి. కాకరకాయ ఫస్ట్ కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి తెలియదు. ఇది కలర్ చేంజ్ కావాలి, కొంచెం రెడ్డిష్ లాగా అయితే అప్పుడు ఇది సరిపోతుంది. అవును, ఫస్ట్ మరి ఉల్లిపాయలు వేసి కదా ఫ్రై చేసుకుంటారు. దీనికి స్పెషల్ ఇదేనండి, వెరైటీ. కాకరకాయ ఫ్రై అంటే అందరూ ఉల్లిపాయలు వేయించుకుంటారు కదా, వెరైటీ ఫ్రై. ఉల్లిపాయలు పచ్చి ఉండడమే ఇది వెరైటీ. ఓహో, సో అయితే ఈ ఫ్రై లో ఉల్లిపాయలు పచ్చిగా ఉండడమే వెరైటీ. ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఫ్రై మీరు? మీ ఫ్రెండ్ దగ్గర? ఇప్పుడు మీరు చెప్పారా ఈవిడికి వంట చేయమని? ఇద్దరం నేర్చుకున్నాం. కామన్ ఫ్రెండ్. ప్రాసెసింగ్. ఓకే ఓకే, సో బాగా ఇవి కలర్ చేంజ్ అయిపోవాలండి. కొంచెం కలర్ చేంజ్ కావాలి, చాలా కాకూడదు. కొద్దిగా ఫ్రై ఇప్పుడే మనం కొంచెం టైం పడుతుంది కదండి. ఓకే, ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఇందులో కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలి. చంద్రకళ గారు మీరు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? డేటా అనలిస్ట్. డేటా అనలిస్ట్. పేరండి? కుమార్ గారు. పిల్లలు? పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 6th క్లాస్ చదువుతుంది, బాబు 3rd క్లాస్ చదువుతున్నాడు. పాప పేరు ప్రసన్న, బాబు పేరు మణికంఠ ప్రశాంత్.
ప్రసన్న, మణికంఠ, ప్రశాంత్. ఓకే, మీ పిల్లలు కాకరకాయ తింటారా? కాకరకాయ మా బాబు తింటాడు, మా పాప తినదు. పాప తినదా? మా పాపకి అసలు కాకరకాయ అంటేనే ఇష్టం ఉండదు. అసలు ఇష్టం ఉండదు. ఇష్టం ఉండదు. బేసిక్ గా ఇలాంటి వాటి గురించి అంటే వీటిలో చాలా మంచి పోషక విలువలు అలాంటివి ఉంటాయి, వాళ్ళకి తెలియదు. కష్టం. ఏం చేయాలంటే మీ పాప కూడా తినేలాగా వంట చేయాలి, అంటే ఏదో ఒక వెరైటీ చేసేయాలన్నమాట. దాంతో అసలు తినదండి, అస్సలు తినదా? అసలు తినదు. కట్టేసారేంటి? అయిపోయిందండి ఇక అంతేనా? అంతే. మరి మిగతావి పోపు ఇక తర్వాత పెట్టుకోవాలి. ఇది పక్కన ఒక బౌల్ లో తీసుకోవాలి. ఇది బౌల్ లోకి తీసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి. ఇది ఇంతే సరిపోతుందా ఇలాగా? ఇది ఆయిల్ ఇట్లా గట్టిగా తీసేసి మనకు ఆయిల్ రాకుండా తీసుకోవాలి. కాదు, ఇప్పుడు ఇది ఇంతేనా? ఇంకా అయిపోయిందా కూర? ఇక ఇంకొంచెం వేగాలా అక్కర్లేదా? అవసరం లేదు, సరిపోతుంది. కొంచెం షుగర్ పేషెంట్ వాళ్ళకి కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటది. నాకు షుగర్ లేదు బాబోయ్. ఇప్పుడు కామన్ గా జనరల్ గానండి, కామన్ గా అంటున్నారా? కామన్ గా. ఓకే, ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేస్తాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని కలపాలి స్పూన్ తోటి. ఓకే, ఇప్పుడు ఇంకా అన్ని సర్వింగ్ బౌల్లో వేసేసుకోవడమేనా? వేసుకొని పోపు పెట్టుకోవడమే, కలుపుకోవాలి అంతే. కాకరకాయ వేయించాం కదండి, కొంచెం ఆయిల్ ఉంటది కాబట్టి పచ్చి ఉల్లిపాయలు వేస్తే దీనికి ఇది టేస్ట్. కారం వేసుకోవాలి. అదే కదా, కారం ఇవన్నీ కూడా మనము ఆయిల్ వేడి చేసుకుని పోపు పెట్టుకుంటాం కదండి, అది అంత వేడి ఏం లేదు, కలుస్తుంది. కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఆల్రెడీ కొంచెం ఉప్పులో నానబెట్టారు కదా. ఆల్రెడీ కొంచెం ఉప్పులో నానబెట్ట, కొంచెం పట్టుద్ది, ఎక్కువ పట్టకూడదు. దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం టేస్ట్ కోసం. ఇప్పుడు పోపు పెట్టాలా? పోపు పెట్టాలి. ఓకే, దీనికి పోపుకు సరిపడినంత నూనె పోసుకోవాలి. ఇది బాగా కలుపుకోవాలి. అది నూనె వేడి అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది ఏంటి? అన్నంలో కలుపుకొని తినొచ్చు? అన్నం కలుపుకొని తినొచ్చు, మనం విడిగా కూడా తినొచ్చు. స్పూన్ తోటి బాగుంటుంది, చపాతీకైనా బాగుంటుంది. ఆయిల్ హీట్ ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఓకే, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఓకే, సరిపోయింది. ఈ ఫ్రై చాలా వెరైటీగా ఉందండి. వెరైటీగా కాబట్టి మీకు కదా, మా వెరైటీ కాబట్టి మాకు చేసి అదే. ఎందుకంటే కాకరకాయ ఫ్రై అనగానే అది కామన్ గా అందరూ చేసుకుంటారు కదా అనుకున్నాను నేను. కామన్ గా ఉంటుంది, ఈజీగా రాని వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తుందా? కాకరకాయ రాని వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి, కలుపుకోవాలి పోపు. రెడీ? అయిపోయినట్టేనండి. అయిపోయింది. అమ్మయ్య, అయిపోయింది మొత్తానికి. రాణి గారు ఎప్పటికెప్పుడు ఫాస్ట్ గా నేను ఎప్పుడు చేద్దామా అని ఇందాక నుంచి తొందరగా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, అయితే సింపుల్ అయిపోయిందండి. అయిపోయిందా? అయిపోయింది. చాలా సింపుల్ గా అండ్ చాలా వెరైటీగా ఉంది. మొత్తానికి కాకరకాయ ఫ్రై రెడీ. ఓకే, వేడివేడిగా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. కాకరకాయ ఫ్రై తయారు చేసే విధానం: కాకరకాయ ముక్కలు ఉప్పు కలిపిన నీటిలో వేసి కాసేపు ఉంచాలి. తర్వాత పాన్ లో నూనె వేసి కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు వేసి మరి కాస్త వేగాక స్టవ్ ఆపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. వీటిలో ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి, పంచదార వేసి కలపాలి. పాన్ లో కొంచెం నూనె వేసి పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించి ముందుగా కలిపుంచుకున్న కాకరకాయ ముక్కల మిశ్రమంలో వేసి పోపు పెట్టాలి. ఆపై కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ. కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసారు కదా. కాసేపు ఇలా పెట్టేద్దామండి. రెడీయా మీరు? రెడీ అండి. గుత్తి కాకరకాయ. ఓకే, మరి గుత్తి కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. గుత్తి కాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు పావు కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, శనగపిండి 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర 1 కట్ట, నూనె 3 టేబుల్ స్పూన్లు. గుత్తి కాకరకాయ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి తయారీ విధానం చూసే ముందు MTR మసాలా అభిరుచులు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్.